సోక్రటీస్ ఏ రాజు కాదు, ఏ యోధుడు కాదు, ఏ దేవుడు కూడా కాదు. అతను ప్రశ్నలు అడిగిన ఒక సాధారణ మనిషి. సోక్రటీస్ చెప్పిన మాట నాకేమీ తెలియదని నాకు తెలుసు. ఈ మాట వింటే మనకి చిన్నగా అనిపిస్తుంది, కానీ ఈ మాట మనిషిని లోపల నుంచి కుదిపేస్తుంది. ఎందుకంటే మనిషి తెలియదని ఒప్పుకోవడానికి భయపడతాడు. తెలుసు అన్నట్టు నటించడం సులువు, తెలియదని ఒప్పుకోవడం కష్టం. సోక్రటీస్ అంటాడు, నువ్వన్నీ తెలుసు అనుకున్న రోజు నీ ఆలోచన అక్కడే ఆగిపోతుంది. కానీ నాకు తెలియదు అనుకున్న రోజు నీ ఆలోచన మొదలవుతుంది. మనలో చాలా మంది పెద్దల మాటలు ప్రశ్నించకుండా నమ్ముతాం. సమాజం చెప్పిందే నిజం అనుకుంటాం, మతం చెప్పిందే ధర్మం అనుకుంటాం. కానీ సోక్రటీస్ అడిగిన ప్రశ్న ఇది, నువ్వు నిజంగా ఆలోచించావా, లేక నిన్ను ఆలోచించకుండా నడిపిస్తున్నారా? సోక్రటీస్ ఎప్పుడు సమాధానాలు ఇవ్వలేదు, అతను ప్రశ్నలు మాత్రమే అడిగాడు. ఎందుకంటే సమాధానం మనిషిని సంతృప్తి పరుస్తుంది, ప్రశ్న మనిషిని అసంతృప్తి పరుస్తుంది. ఆ అసంతృప్తే ఆలోచనకు కారణం. సోక్రటీస్ అడిగేవాడు, నువ్వు మంచి మనిషివా, లేక నిన్ను మంచి మనిషి అని అన్నారు కాబట్టి నమ్ముతున్నావా? నువ్వు నిజాయితీగా ఉన్నావా, లేక భయంతో నిజాయితీగా నటిస్తున్నావా? నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా, లేక బాధలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు గుర్తుకొస్తాడా? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పడం కష్టం, కానీ ఈ ప్రశ్నలు మనిషిని నిజాయితీగా మారుస్తాయి. సోక్రటీస్ చెప్పిన గొప్ప విషయం, నీ శత్రువు బయట లేడు, నీ అజ్ఞానం నీ లోపలే ఉంది. మనిషి తన తప్పులను చూడకుండా ఇతరుల తప్పుల్ని చూపిస్తాడు, అదే అజ్ఞానం. సోక్రటీస్ అంటాడు, నిన్ను నీవు ప్రశ్నించుకో. నీ కోపాన్ని, నీ ఆశలను, నీ భయాలను అర్థం చేసుకోకుండా ప్రపంచాన్ని మార్చాలనుకోవద్దు. ముందు నిన్ను నీవు మార్చుకో, అదే జ్ఞానం. తెలుసుకున్నవాడు గొప్పవాడు కాదు, తెలియదని ఒప్పుకున్నవాడే నిజంగా తెలివైనవాడు. అందుకే నమ్మే ముందు ప్రశ్నించు, మాట్లాడే ముందు ఆలోచించు, తీర్పు చెప్పే ముందు నిన్ను నీవు చూసుకో. అదే సోక్రటీస్ ఫిలాసఫీ.